నమస్తే అందరికి. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్. ఇది వచ్చేసి అల్ట్రా వైలెట్ X47 రెకాన్ మోడల్. ఇది నేను పర్చేస్ చేసి అరౌండ్ 1 వీక్ అయితే అవుతుంది. అరౌండ్ 500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేసిన. ఈ వీడియో చేయగల మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మటుకు పెయిడ్ రివ్యూస్ లేదంటే స్పాన్సర్డ్ వీడియోస్ లాగా అనిపించినాయి. ఈ వీడియోలో అయితే నేను ప్రతి పాయింట్ బైక్ తీసుకున్న కాడికి వెళ్ళి ఎవరు తీసుకోవాలి, ఎందుకు, దీని రేంజ్ ఎంత, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ప్రతి పాయింట్ కేటగిరీస్ లాగా డివైడ్ చేసి మెన్షన్ చేస్తాను. మీకు ఏ కేటగిరీ నచ్చుతో అక్కడికి వెళ్ళి చూడండి. లేదు మీరు కొత్తగా ఈవీ వెహికల్ తీసుకుంటున్నారు అని అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఫస్ట్ వచ్చేసి వై ఐ బాట్ దిస్ బైక్ ఆర్ వై యూ షుడ్ బై దిస్ బైక్. ఎందుకు అంటే మీకు తెలుసో లేదో, నా పాత వెహికల్ వచ్చేసి ఓలా సెకండ్ జెన్ స్కూటర్ ఉండే. దాంట్లో సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్, వాళ్ళ సర్వీస్ కస్టమర్ సపోర్ట్ అయితే దారుణంగా ఉంటుండే. అందుకే దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసిన. అది అమ్మేసి ఈ బైక్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అంటే నా విషయానికి వస్తే నేను అరౌండ్ డైలీ 70 to 80 కిలోమీటర్స్ యావరేజ్గా డైలీ తిరుగుతా. ఇట్లాంటి ఫీచర్స్ ఉన్న బైక్ నడపాలి, ఒక పెట్రోల్ ఆర్ ఐస్ ఇంజిన్ బైక్ నడపాలి అంటే అరౌండ్ 3 లీటర్స్ పడుతుంది డైలీ. అంటే 10,000 నెలకి అక్కడికి ఎగిరిపోతాయి. అది కాదన్నట్లు ఇంత పెద్ద బైక్, ఇన్ని ఫీచర్స్తో ఉన్న బైక్ తీసుకుంటే పక్కా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, సర్వీస్ కాస్ట్ కానీ దాని స్పేర్ పార్ట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఈ విషయం నేను కనుక్కున్నది ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర, ఒక దగ్గర ఉండే 1 year అవుతుంది. తను F737 మోడల్ ఉండే తన దగ్గర. తనకి అరౌండ్ ఇప్పుడు చూడండి, మీకు దీంట్లో ఇప్పుడు ఈవీ వెహికల్లో ఏముంటాయి మహా అంటే చైన్ కిట్టో, లేదంటే చైన్ స్పాకెట్, లేదంటే బ్రేక్ ఫ్లూయిడ్, లేదంటే మోటార్ ఫ్లూయిడ్, బ్రేక్ ప్యాడ్స్, ఇవే ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువ స్పేర్ పార్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల ఏంది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నాకు ఓలా చూసుకుంటే నాకు అరౌండ్ 200 రూపీస్ వచ్చేది పర్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇది వచ్చేసి అరౌండ్ 400 రూపీస్, అంతకంటే ఎక్కువ రాదు. సో నాకు ఏమేమి ఉంటాయి మహా అంటే ఈ బండి తీసుకుంటే ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అరౌండ్ నేను X47 రెకాన్ మోడల్ కాబట్టి ఇది 10.3 kWh బ్యాటరీ. సో నాకు వచ్చేసి అరౌండ్ 3.9 lakhs పడింది. నాకు కొద్దిగా ఆఫర్స్ ఉండే, అంటే 3.9 lakhsలోనే వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేశారంటే TPMS అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, అది ఫ్రీగా ఇచ్చారు. దాంతోపాటు అల్ట్రా వైలెట్ AI అని ఉంటుంది, అది అడిషనల్గా నార్మల్గా తీసుకోవాలంటే అరౌండ్ 20,000 ఛార్జ్ చేస్తున్నారు. బట్ నాకు ఫ్రీగానే ఇచ్చారు. అది కాకుండా మేము ఇది ఒక్క బైకే తీసుకోలేదు. సో దీంతో పాటు ఇది X47 రెకాన్ అండ్ F77 రెకాన్ 2 బైక్స్ తీసుకున్నాము. నేను మా బ్రదర్ అంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అనుకోండి, ఇద్దరం కలిసి తీసుకున్నాము. ఇద్దరికి కలిపి ఒక బూస్ట్ ఛార్జర్ కూడా ఫ్రీ ఇచ్చారు. సమ్ ఆఫర్ ఉండే, నార్మల్గా అయితే ఇవ్వరు. బూస్ట్ ఛార్జర్ అరౌండ్ 50,000 పడుతుంది. సో అగైన్ టాపిక్ నుండి బయటికి వెళ్ళిపోతున్నాం. వై ఐ బాట్ దిస్ బైక్ అంటే చెప్పా కదా, ఒకటి నాకు మంచి బైక్, ఇప్పుడు సస్పెన్షన్ మంచిగా ఉన్న బైక్, ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, నాకు కొంచెం షోక్ ఉంటుండే అనమాట. అందుకే ఇది తీసుకున్నా. అండ్ ఆల్సో దీని రేంజ్ కూడా ఎక్కువ, నేను 7 కంటే అటుకు తిరగచ్చు. చెప్పా కదా డైలీ 70 to 80 కిలోమీటర్స్ ఒక ఐడియల్ డేలో తిరుగుతా. అదే వీకెండ్ రైడ్స్ అనుకోండి ఈజీగా 200 తిరిగేస్తా. సో నాకు ఆ 200 వితౌట్ ఛార్జింగ్ పెట్టుకునే బైక్ కావాలని ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా. సో మొత్తానికి ఈ బైక్ వల్ల సాధ్యమైందనమాట. అంతేకాదు జస్ట్ ఒక అనదర్ ఈవీ వెహికల్ అని కాకుండా ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ తీసుకుందాం అనుకున్నా. సో దట్ ఏంటంటే మనకి నా దగ్గర ముందు NS ఉంటుండే అనమాట, అది చాలా మిస్ అయినా. దాని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. నాకు తెలుసు మీ దగ్గర కూడా NS ఉంటే కమెంట్ చేయండి దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. సో ఆ లెవెల్లో ఏదైనా బైక్ ఉంటే తీసుకోవాలి. ఈవీలో మెయిన్గా అంటే ఈవీ అలవాటై ఐస్ ఇంజిన్ సైడ్ పోబుది కావట్లే. అందుకే ఆ లెవెల్లో ఈవీ వస్తే బాగుండు అని మొత్తానికి ఇది తీసుకోవడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే నేను అసలు ఈ బైక్ తీసుకుందామని అనుకోలేదు. మా ఫ్రెండ్ కోసం వెళ్ళండి ఇట్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ షోరూమ్కి వెళ్ళాం. జస్ట్ ఒక టెస్ట్ రైడే కదా అని చేసా. నెక్స్ట్ మినిట్ వెళ్ళి 10,000 కట్టేసి వచ్చేసా. అంత తోపు ఉంది బిల్డ్ క్వాలిటీ కానీ, ఫస్ట్ ఇంప్రెషన్, రైడ్ క్వాలిటీ, మనం నడుపుతుంటే ఆ ఫీల్ ఉంటుంది కదా, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉండే. దాని విషయంలో అయితే పేరు పెట్టేదే లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది ఏదో నార్మల్గా మీరు చూసే ప్లాస్టిక్ వెహికల్ కాదు, ఇది ఫైబర్. అండ్ ఆల్సో ప్యానల్ గ్యాప్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నా. నా వేరియంట్కి అయితే ప్యానల్ గ్యాప్స్ అయితే ఏం లేవు. మరి తెలీదు, మీరు కొంటే రాకపోవచ్చు. కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు మీరు సడన్గా బ్రేక్స్ వేసినా కానీ ముందు ట్యాంక్ కుచ్చుకోకుండా ప్రొటెక్షన్ అయితే ఎనఫ్ ఉంది. అండ్ ఆల్సో మీరు టైర్స్ కూడా చూసుకున్నారు అనుకోండి, బ్లాక్ టైర్స్ ఇచ్చారు. అంటే ఇది హైబ్రిడ్ టైర్స్ అనమాట. మీరు రేసింగ్ ట్రాక్ అయినా కానీ, లేదంటే ఆఫ్ రోడ్ వెళ్ళినా, అడ్వెంచర్ ట్రిప్స్ వేయాలన్నా కూడా మంచిగా యూజ్ వస్తాయి.
వీళ్ళు ప్రొవైడ్ చేసిన సేఫ్టీ అండ్ శారీ గార్డ్ అయితే మంచిగా అనిపించినాయి, డీసెంట్ క్వాలిటీ అనిపించాయి. నాకైతే ఈ నంబర్ ప్లేట్ ప్లేస్మెంట్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు లో బీమ్లో ఏం ప్రాబ్లం ఇష్యూ రాదు, కానీ మీరు ఎప్పుడైతే హై బీమ్ వేస్తారు అనుకోండి, ఈ లైట్ చూడండి సగం లైట్ ఇక్కడ బ్లాక్ చేస్తుంది. సో నాకు అంత గ్రేట్ ప్లేస్మెంట్ అనిపించలేదు. చూడాలి ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా డిఫరెంట్ ప్లేస్మెంట్ కానీ ఉంటుందో, బెటర్ ఉంటుందో. ఎలాగో ఈ లైట్ అయితే అసలు సరిపోదు. నైట్ టైంలో ఎప్పుడైనా పీక్ డార్క్ ఏరియాస్, ఎక్కడైనా ఫాగ్ ఎక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఇదైతే సరిపోదు. మీరు ఆఫ్టర్ మార్కెట్ ప్లేస్ చేయాల్సిందే ఫాగ్ లైట్స్. కానీ ఇందులో నచ్చింది ఏమైనా ఉందా అంటే అదే ఈ ఛార్జింగ్ కవర్ అనమాట. ఇక్కడ చూసుకుంటే నేను కొన్న రోజే ఈ మ్యాగ్నెట్ అనేది దీనికి అతుకుపోయింది అనమాట. ఇది ఉంది కదా లోపల, నేను తీసి మళ్ళీ దీని లోపల పెట్టా. మళ్ళీ అయితే ఎప్పుడు రాలేదు బయటికి. కానీ ఏంటంటే దీనికి ఇక్కడ ఎలా అయితే లాక్ ఇచ్చారో ఇక్కడ కూడా లాక్ ఇచ్చి ఉంటే చాలా బెటర్ ఉండేది. ఎందుకంటే ఇంటికాడ చిన్నపిల్లలు తెలిసిందే కదా, మట్టో ఇసుక అన్నీ పోస్తూ ఉంటారు. అండ్ ఇంకో ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఇది ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో ఇది మెటల్ అయితే కాదు, ఇది సమ్ కాంపోజిట్ మెటల్ అని, సమ్ కాంపోజిట్ మెటీరియల్ అని డిస్క్లోజ్ చేశారు. బట్ ఏ మెటలో తెలీదు, దీని క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పలేం. నేను చూసిన ఒక వీడియో, ఒక యాక్సిడెంట్ వీడియో ఉండే యూట్యూబ్లో, మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. అందులో అయితే ఒకటి ఇరిగిపోయింది, తను పుల్ చేస్తుంటే ఇరిగిపోయిందని మెన్షన్ చేశాడు. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు. సస్పెన్షన్ అయితే మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. వెనకాల మీరు రేర్లో చూసుకుంటే మోనోసాక్ సస్పెన్షన్ అండ్ ముందు చూసుకుంటే డ్యూయల్ ఫోర్క్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 200 mm ప్రొవైడ్ చేశారు. మన ఇండియాలో ఏడెక్కువైనా ఏ గడ్డలైనా ఈజీగా ఎక్కేయచ్చు. నాకైతే ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం రాదు అని అనుకుంటున్నాను, అన్లెస్ మనం మరీ పీక్ కొండలకు పోతే తప్పించి. నకల్ గార్డ్స్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉంది. ఇది రెకార్డ్ మోడల్లో వీళ్ళు బై డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీకి కూడా వీళ్ళు గార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ ఇంపాక్ట్ బ్యాటరీకి ఉండకుండా ఇవి అయితే ఆపుతాయని అనుకుంటున్నా. నా హైట్ వచ్చేసి 5'6". చూడండి నాకు ఇట్లా అందుతున్నాయి. కొంచెం 2 కాళ్ళు చూసుకుంటే హీల్స్ మొత్తం అందట్లేదు. బట్ ఎవరైనా వెనకాల ఒక 60+ kgs పర్సన్ కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మాత్రం ఫ్లాట్గా అందుతున్నాయి. బట్ మీకు వెయిట్ అనేది అసలు ఫీల్ అవ్వరు. ఎందుకు అంటే వెల్ బ్యాలెన్స్డ్ ఉంది వెహికల్ అయితే. నాకు ఇది అరౌండ్ 10.3 kWh బ్యాటరీ కాబట్టి అరౌండ్ 207 kgs. దీని తక్కువ వర్షన్ 7.1 kW అయితే ఇంకొక 10 kgs తక్కువే ఉంటుంది. ఇదైతే వెయిట్ అయితే అసలు ఫీల్ అవ్వరు. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 63 kgs. నేను ఈజీగా హ్యాండిల్ చేస్తాను. ఎట్లాగో నేను జిమ్కి వెళ్తాను, మీకు తెలిసిందే కాబట్టి ఈ వెయిట్స్ అనేవి ఈజీగా హ్యాండిల్ చేస్తాను. అండ్ మీరు నడుపుతున్నప్పుడు అయితే అసలు బండి యొక్క అస్సలు వెయిట్ అయితే అస్సలు ఫీల్ అవ్వరు. ట్రాఫిక్లో కూడా అసలు ఫీల్ అవ్వరు, ఎందుకంటే ఇట్స్ వెల్ బ్యాలెన్స్డ్ అండ్ పోస్చర్ అయితే అప్రైట్ ఉంటుంది. మీరు లాంగ్ రైడ్స్ లైక్ మోర్ దెన్ 100 కానీ మోర్ దెన్ 200 నడిపినా కానీ నాకు తెలిసి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నేనైతే అరౌండ్ 150 kilometers కంటిన్యూస్గా వెళ్ళినా, నాకైతే అసలు ఏం ప్రాబ్లం రాలేదు. నెక్స్ట్ వచ్చేసి రైడింగ్ ఎక్స్పీరియన్స్. మీరు కూర్చుంటే చూసుకోవచ్చు, అప్రైట్ పోస్చర్ అయితే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకా నాకు రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది, ఇట్లా స్ట్రెచ్డ్ కూడా ఏం ఉండట్లేదు. నా హ్యాండ్స్ చూడండి, ఇంకా చాలా రూమ్ ఉంది. సో మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నేను ఆల్రెడీ అరౌండ్ 152 kilometers ఏమో లాంగ్ డ్రైవ్ వెళ్ళిండే, అప్పుడు చాలా బాగుండే. నాకైతే సస్పెన్షన్ విషయంలో సస్పెన్షన్ కూడా బటర్ స్మూత్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ తర్వాత నెక్స్ట్ ఏదైనా నాకు నచ్చింది అంటే అదే దీని బ్రేకింగ్ సిస్టమ్. 2 సైడ్ ABS ప్రొవైడ్ చేశారు, డ్యూయల్ ఛానల్ ABS. నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు అయితే. అండ్ అండ్ ఇంకోటి గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే ఎక్కువ హై స్పీడ్స్లో ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ వేస్తాం కదా, దీని వెయిట్ మొత్తం ఫ్రంట్ టైర్ పైన షిఫ్ట్ అవుతుంది. దాని మెకానిజమే అంట, ఎప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్ సిట్ చేస్తామో, ఎప్పుడైతే ఫ్రంట్ టైర్ పైన వెయిట్ షిఫ్ట్ అవుతుందో బెటర్ గ్రిప్ దొరికి తొందరగా అయిపోతుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇప్పటి వరకు. నేను టెస్ట్ చేయాలని చెప్పి కావాలని దీని సస్పెన్షన్ ఇంత బాగుంది టెస్ట్ చేద్దామని చెప్పి కావాలని గుంతలలో పోయినా ఇన్ని రోజులు. గుంతలు కనప్పుడు నార్మల్గా ఏం చేస్తాం, గుంతలు కనడం వల్ల సైడ్కి వెళ్తాం కదా, నేను కావాలని గుంతలకి వెళ్ళి స్పీడ్ బ్రేక్ల మీదకి వెళ్తున్నా. ఇప్పటివరకు నాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. సౌండ్స్ కూడా అట్లాంటి బైక్ నుండి అయితే ఏం రాలేదు. బ్యాటరీ విషయానికి వస్తే నేను తీసుకున్న మోడల్ రెకార్డ్ మోడల్, ఇది 10.3 kWh బ్యాటరీ. వీళ్ళు చెప్తున్న IDC రేంజ్ ఏంటంటే 323 kilometers అని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్గా నేను టెస్ట్ చేసిన రేంజ్ వచ్చేసి అరౌండ్ సిటీ కండిషన్స్లో నాకు అరౌండ్ 270 kilometers అయితే నాకు వచ్చింది. ఎందుకంటే నేను 0 to 100 టెస్ట్ చేసిన, అరౌండ్ 5% వరకు వచ్చి 5 to 0 క్యాలిక్యులేట్ చేసిన. మీకు నెక్స్ట్ వీడియోస్లో మొత్తం వీడియోస్ ప్రూఫ్తో సహా అప్లోడ్ చేస్తా. ఇంకా రికార్డ్ చేయలేదు, బట్ షూర్ ఐ రికార్డ్ ఇట్. ప్లీజ్ డూ కమెంట్ చేయాలో వద్దో. అండ్ మీరు ఈ బ్యాటరీ రేంజ్ ఎలా వస్తుంది, ఇది కొంచెం ట్రిక్కీ. ఎట్లా అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ Wh/km అంటే ఒక కిలోమీటర్కి ఎన్ని వాట్ కన్జ్యూమ్ చేస్తున్నారు దాన్ని బట్టి మీ రేంజ్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఇచ్చే యాక్సలరేషన్ కానివ్వచ్చు, మీరు బ్రేకింగ్ సడన్గా ఇవ్వడము, దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ 3 మోడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఒకటి గ్లైడ్,
ఇంకోటి కంబాట్, ఇంకోటి బెలిస్టిక్. మోడ్స్ బట్టి మీకు రేంజ్ కూడా డిఫరెంట్ చూపిస్తూ ఉంటుంది. బట్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇది ఫైనల్ రేంజ్ కాదు. ఇది మళ్ళీ మీ డిపెండ్స్ ఆన్ యువర్ రైడింగ్ క్వాలిటీ. మీరు ఎలా రైడ్ చేస్తున్నారో దాన్ని బట్టి పెరగొచ్చు తగ్గొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రీజన్. ఇందులో వీళ్ళు 9 లెవెల్స్ ఆఫ్ రీజన్ అయితే ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇది రెకాన్ అండ్ రెకాన్ ప్లస్ అండ్ టాప్ అండ్ వేరియంట్లోనే ఉంటుంది. ఒరిజినల్ వేరియంట్లో ఇన్ని లెవెల్స్ అయితే రావు. సో మీరు ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత రీజన్ ఎక్కువ తొందరగా ఆగిపోతుంది అనమాట మీ బైక్ అనేది. ఇంట్లో ఛార్జింగ్ టైం వచ్చేసి నాకైతే 20 to 100కి రావడానికి అరౌండ్ 5 to 6 hours పట్టింది. 0 to 100 అయితే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. దీంతో పాటు వీళ్ళు బూస్ట్ ఛార్జర్ కూడా మనం అడిషనల్గా తీసుకుంటే అది అరౌండ్ హాఫ్ టైంలో ఛార్జ్ చేస్తుంది. లెట్స్ సే ఇప్పుడు 20 to 80 మాట్లాడదాం. 20 to 80 ఇది 4 hours, లెట్స్ సే 4 hours 5 hours తీసుకుంటే అది జస్ట్ ఒక 2 hours 2.5 hours 20 to 80 ఎక్కేస్తుంది. సో లెట్స్ సే మనం లాంగ్ ట్రిప్స్ వేస్తున్నాం అనుకోండి, 20 కంటే బిలో వెళ్ళం కాబట్టి 20 to 80 అరౌండ్ మనకి 2 hours మనం ఏదైనా రెస్ట్ తీసుకున్నప్పుడు లేదంటే ఎక్కడైనా తింటున్నప్పుడు అక్కడ ఛార్జింగ్ దొరకగలిగితే జస్ట్ 3 pin సాకెటే కాబట్టి మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇక్కడ టాప్లో టైం ఇచ్చారు, దాని కిందే ఓడోమీటర్ 488 kilometers తిరిగాను. అండ్ దాని కిందే చెప్పా కదా ఇందాక వాట్ పర్ కిలోమీటర్, ఎన్ని వాట్స్ మీరు కిలోమీటర్ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇది ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ రేంజ్ వస్తుంది అనమాట మీకు. కిందకు వస్తే ట్రాక్షన్ కంట్రోల్. దీంట్లో 3 modes ఉంటాయి, T1, T2, T3. ఇవి మళ్ళీ చూపిస్తాను. పైన వచ్చేసి గైరోస్కోప్ అనమాట. బైక్ ఎంత యాంగిల్లో ఉందో చూపిస్తుంది. పర్ఫెక్ట్ సెంటర్లో ఉంటే 0 చూపిస్తుంది. ఇప్పుడు నేను స్టాండ్ వేసాను కాబట్టి 2 degrees చూపిస్తుంది. అండ్ పైన నెట్వర్క్. ఇది వచ్చేసి ఎయిర్టెల్ సిమ్ అనమాట. దీని పక్కనే టెంపరేచర్ అనమాట. ఇక్కడ మీ సరౌండింగ్ టెంపరేచర్ ఎంత ఉంది అది వస్తుంది. అండ్ దీని కింద బ్యాటరీ పర్సెంటేజ్. అండ్ దాని కింద ఎఫిషియన్సీ, అంటే మీరు ఎంత మంచిగా నడుపుతున్నారు బండి, ఎంత ఆప్టిమల్గా నడుపుతున్నారు. ఓకేనా. పక్కనే మోడ్స్ చేంజ్ చేసినప్పుడల్లా చేంజ్ అవుతుంది, కలర్స్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయలేదు కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది, లేదంటే డిఫరెంట్ కలర్ వస్తుంది. దీని పక్కనే రీజన్. ఇది మనము డైల్ ప్యాడ్తో కంట్రోల్ చేసుకోవచ్చు, యారో మార్క్స్తోని లెఫ్ట్ రైట్. మీరు చూసుకుంటే ఇక్కడ నా వెహికల్ ఇన్ఫర్మేషన్, మ్యాపిల్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. సెట్టింగ్స్లోకి వెళ్తే డిస్ప్లే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సౌండ్, డీప్ స్లీప్లో పెట్టాలనుకుంటే, టైమ్ జోన్ మార్చాలనుకున్నా. అండ్ కంట్రోల్స్లో మనం ఏబిఎస్ స్విచ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. రీజన్ 4 levels 10 levelsకి రిస్ట్రిక్షన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ చెప్పా కదా ఇందాక ట్రాక్షన్ కంట్రోల్ మొత్తం 3 levels ఉన్నాయి. T1 అంటే స్పోర్ట్, T2 అంటే స్ట్రీట్, T3 అయితే రైన్. ఇది హీల్ హోల్డ్ నేను అయితే ఆఫ్ చేసుకున్నా, ఈ ఫీచర్ ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. అండ్ రేడార్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని బెనిఫిట్స్ ఏందో చెప్తాను. కన్సోల్ అలర్ట్, మిర్రర్ అలర్ట్స్ అండ్ డాక్యుమెంట్స్ మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఫోన్లో సేవ్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అండ్ బ్లూటూత్ ఫంక్షనాలిటీ ఇది ఎప్పుడు వర్క్ అవ్వదు, అది తర్వాత విషయం. బ్యాటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, దీని బ్యాటరీ హెల్త్ ఏంటి ఉందో ఎక్సలెంట్, ఎందుకంటే కొత్త వెహికల్ కాబట్టి ఎక్సలెంట్ అని చూపిస్తుంది. ఫ్యూచర్లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. టెక్నాలజీ విషయానికి వస్తే ఏ బైక్లో ప్రొవైడ్ చేయని ఒక ఫీచర్ అయితే ఇచ్చారు, అదే రేడర్. నా బైక్లో ఇంకా కొత్త బైక్ కాబట్టి ఇక్కడ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు, దీని వెనకాల ఇన్స్టాల్ చేస్తారు, ఫస్ట్ సర్వీస్లో ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, మీరు వెళ్తున్నారు, లెట్స్ సే రోడ్ పైన వెళ్తున్నారు, మీ వెనకాల ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ వస్తున్నాయి, మీకు ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నా కానీ, మీ పక్క నుండి ఓవర్టేక్ చేస్తున్నా కానీ మీకు ఇక్కడ డిస్ప్లేలో ఇంటిమేట్ చేస్తే. అండ్ ఆల్సో మీ కార్లో ఎలా అయితే ఫీచర్ ఉంటుందో ఇక్కడ కార్లో ఇక్కడ మిర్రర్స్కి లైట్స్ వస్తాయి కదా, అలా ఇక్కడ మిర్రర్లో లైట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుంది అనమాట. ఈ లైట్ కూడా 2 types అనమాట, ఒకటి ఆరెంజ్ అండ్ ఇంకోటి రెడ్. ఆరెంజ్ ఎప్పుడు వస్తుందంటే లెట్స్ సే ఏదైనా వెహికల్ ఓవర్టేక్ చేస్తుంది, రిలేటబుల్ స్పీడ్ ఉంది, లెట్స్ సే మీరు 80లో ఉన్నారు, అది 90 100లో ఉంది, అప్పుడు ఆరెంజ్ వస్తుంది. లెట్స్ సే మీరు 50లో ఉన్నారు, అది 150 200లో ఉంది అనుకోండి, మీకు రెడ్లో చూపిస్తుంది అనమాట. అంటే మీకు ముందే కాషన్ ఇస్తుంది అనమాట, ఏదో ఫాస్ట్ మూవింగ్ వెహికల్ వస్తుంది చూసుకోండి అని చెప్పి. అప్లికేషన్ విషయానికి వస్తే ఫస్ట్ నా ప్రొఫైల్ చూద్దాం. ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ మనం ఇందాక చెప్పినట్లు డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుందాం, డయాగ్నోస్టిక్స్. ఇక్కడ చెప్పా కదా టైర్ TPMS మీరు ఇన్స్టాల్ చేయించుకున్నట్లయితే ఫ్రంట్లో రేర్లో ఎంత ఎయిర్ ప్రెషర్ ఉందో చూపిస్తుంది. అండ్ బ్యాటరీ హెల్త్ అండ్ ఏమైనా సర్వీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే, రెగ్యులర్ సర్వీస్ కానీ ఇష్యూ వచ్చినా యాక్సిడెంట్స్ వచ్చినా ఇక్కడ నుండి రేస్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ కంట్రోల్స్, ఇది చూసుకుంటే ఇది చాలా ఫాస్ట్ ఉంది. ఈ ఫీచర్ ఒకటి చాలా నచ్చింది. చాలా వెహికల్స్లో మీరు చేసిన కొన్ని మినిట్స్కి అప్డేట్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ T3 ఉంది, నేను ప్రెస్ చేయగానే ఆఫ్ అయిపోయింది, చూస్తున్నారా? మళ్ళీ ప్రెస్ చేస్తా T1 అయింది ఇమీడియట్గా, అంటే నెట్వర్క్ కనెక్టివిటీతో. దెన్ బ్లూటూత్ అయితే ఆన్ చేయలేదు, లెట్స్ బ్లూటూత్ కూడా ఆఫ్ చేస్తాను. ఇది బ్లూటూత్ కంట్రోల్తో వర్క్ అవ్వదు అనమాట, ఇమీడియట్గా చూపిస్తుంది. ఇప్పుడు ABS ఆఫ్ అయిపోయింది, ABS ఆన్ చేసా,
ఇదైతే ఈ కనెక్టివిటీ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. రీజన్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. చీజ్ వాయిలెట్ అయ్యాయి, ఏమైనా ఎప్పుడైనా మీ వెహికల్ క్రాష్ అయినా, ఎవరైనా మీ వెహికల్ని మీకు తెలియకుండా మూవ్ చేసినా అవన్నీ అలర్ట్స్ మీకు ఫోన్కి వచ్చేస్తాయి ఇమ్మీడియట్గా. అండ్ నెక్స్ట్ హోమ్. ఇక్కడ ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎక్కడ బండి పార్క్ చేసిందా, వెహికల్ ఫ్లైట్లో ఉందా, మూవ్ అవుతుందా లేదా చూపిస్తుంది. ఇది నావిగేషన్. ఇక్కడ మీరు మ్యాప్స్ అయితే మీ డెస్టినేషన్ ఎంటర్ చేసి బైక్కి పంపించచ్చు, డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. అండ్ బైక్ ఇప్పుడు చూడండి బైక్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తుంది అనమాట. అండ్ స్టాటిస్టిక్స్, మీ రైడ్ స్టాటిస్టిక్స్, మీరు నిన్న ఎంత రైడ్ చేశారు, ఈరోజు ఎంత రైడ్ చేశారు, మొత్తం టాప్ స్పీడ్ ఎంత, నిన్న నవంబర్లో లెట్స్ నవంబర్ ఉంది, అవన్నీ స్టాటిస్టిక్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే, ప్రోస్ వచ్చేసి దీని పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాస్ట్ పర్ కిలోమీటర్ అంటే ఒక కిలోమీటర్కి మీకు ఎంత కాస్ట్ పడుతుంది, ఎఫెక్టివ్ కాస్ట్, అది ఒకటి. అండ్ దీని రైడింగ్ క్వాలిటీ అండ్ దీని సీట్స్ చెప్పుకుంటూ పోతే బొచ్చడు ఉన్నాయి. కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ కాన్ వచ్చేసి దీని వెయిట్ అరౌండ్ 207 kgs ఉంటుంది. సో మీరు నడిపేటప్పుడు మీకు వెయిట్ అయితే ఫీల్ అవ్వరు, బట్ మీరు మాన్యువల్గా వితౌట్ రివర్స్ మోడ్ అయితే ఆల్రెడీ ఇచ్చారు, అది యూజ్ చేసి ఈజీగా మూవ్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ రివర్స్ మోడ్ యూజ్ చేయకుండా బండి ఆన్ చేయకుండా మూవ్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. 207 kgs కాబట్టి యుల్ ఫీల్ ద వెయిట్. నాకైతే అంతగా తెలీదు, ఎందుకంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు జిమ్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అవుట్ డైలీ, ఇట్ విల్ బీ ఈజియర్. బట్ అన్లైక్ ఇఫ్ యు ఆర్ ఏ నార్మల్ ఇండివిజువల్, మీరు వెయిట్ స్లిప్ చేయరు, ఇలా నార్మల్ స్ట్రెంగ్త్ ఉన్న ఇండివిజువల్స్ అయితే మీకు కొద్దిగా కష్టం అనిపించచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు హైదరాబాద్లో మెట్రో సిటీస్లో ఉంటే ప్రాబ్లం లేదు, మీకు ఒక ఎక్కడికి వెళ్ళినా లెట్సే మీ బండి ఆగిపోయినా ఏదైనా చేసినా ఒక 3 పిన్ సాకెట్ ఉంది, ఇప్పుడు బోల్ట్ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటే ఇట్స్ ఫైన్. బట్ ఇప్పుడు మీరు లాంగ్ టూర్స్ వెళ్తున్నారు, మీకు అక్కడ వర్క్ అవుతున్నాయో లేదో తెలీదు, అండ్ మీరు దీనికి వచ్చిన స్టాండర్డ్ ఛార్జర్ యూజ్ చేసారు అనుకో, 0 to 100 ఒక 8 hours, ఇప్పుడు లెట్సే 20 to 80 ఎక్కించినా కానీ ఒక 4-5 hours మీరు వెయిట్ చేయాలంటే అది అవ్వని పని. లెట్సే మీరు బూస్ట్ ఛార్జర్ తీసుకున్నా కానీ అట్లీస్ట్ ఒక 2 hours అయితే వెయిట్ చేయాలి. మీకు అంత పేషెన్స్ ఉంది అనుకుంటే తీసుకోండి. నాకైతే పేషెన్స్ ఉంది కాబట్టి నేను తీసుకున్నా. మీకు పేషెన్స్ లేదు, 2-3 hours వెయిట్ చేయలేము అనుకుంటే ఈ బండి అయితే మీకు తీసుకోలేరు, మీరు తీసుకున్న టూర్స్కి అయితే యూజ్ చేయలేరు. ఒక ఐస్ ఇంజిన్కి వెళ్ళడం చాలా బెటర్. నెక్స్ట్ ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన మ్యాపిల్స్ నావిగేషన్ ఫీచర్, ఇదైతే అస్సలు వర్క్ అవ్వదు. వర్క్ అయినా కానీ ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏమో ఎవరికైనా చూపించేటప్పుడు మాత్రం మంచిగా వర్క్ అవుతుంది, డెస్టినేషన్కి వెళ్ళిపోతా. ఇంకొకసారి ఏమవుతుందంటే డెస్టినేషన్ పెట్టుకుంటా అక్కడ చూపిస్తుంది, స్టార్ట్ చేస్తా, పోతా ఒక 2 kilometers పోగానే హోమ్ స్క్రీన్కి వచ్చేస్తుంది. ఇది ఒకసారి అవుతుంది, ఒకసారి రాదు. సో దీనిపైన అయితే మనం భరోసా చేయలేము. సో వేస్ట్ ఫీచర్. మేబీ వీళ్ళు వేరే సాఫ్ట్వేర్ ఏమైనా మ్యాపిల్స్ కాకుండా లేదంటే దీన్ని రిఫైన్ చేసి ఇస్తే బెటర్గా ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హూ షుడ్ బై దిస్ బైక్? లెట్స్ సే మీకు ఒక పర్మనెంట్ హౌస్ ఉంది, మీకు ఛార్జింగ్ పాయింట్ అవైలబుల్ ఉంది, ఛార్జింగ్ పెట్టుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ మెట్రో సిటీస్లో లెట్స్ సే ఎక్కడికైనా దూరం పోయి ఆగిపోయినా కానీ పెట్టుకునే ఫెసిలిటీ దొరుకుతుంది అనుకుంటే, అండ్ లెట్స్ సే మీకు పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా కూడా, ఇదైతే నార్మల్గా ఏదో చీప్ వెహికల్ అయితే కాదు, దీని బేస్ వేరియంటే అరౌండ్ 2.6 lakhs 2.7 lakhs ఆన్ రోడ్ పడుతుంది. టాప్ ఎండ్కి వెళ్ళారు అనుకో, ఇప్పుడు నేను రికార్డ్ తీసుకున్నాను 4 lakhs పడుతుంది. దీంట్లో ఇంకా మల్టిపుల్ వేరియంట్స్ ఉన్నాయి, ఇవి ఇంకొక వీడియో చేస్తాం. మేబీ ఈ వీడియోలో చెప్తే ఇంకా లాంగ్ అయిపోతుంది, ఎవరు చూడరు. అండ్ నేను తీసుకున్న 3.9 lakhs పడింది. సో అండ్ దీని టాప్ ఎండ్కి వెళ్తే అరౌండ్ 5 lakhs పడుతుంది. మీకు అన్ని యాక్సెసరీస్, డాష్ క్యామ్ అండ్ ఎక్స్ట్రా ఫ్రంట్ అండ్ బ్యాక్ డాష్ క్యామ్ వస్తుంది, అండ్ దాంతోపాటు ఆన్ బోర్డింగ్ ఛార్జర్ అని వస్తుంది. ఇవన్నీ వెళ్తే మీరు 5 lakhsకి వెళ్తుంది. సో అంత అఫోర్డబుల్ బడ్జెట్లో అయితే ఇది దొరకకపోవచ్చు. అండ్ ఎట్లా అంటే మీకు ఒక ఫిక్స్డ్ రూట్ ఉంది, డైలీ ఆఫీస్కి వచ్చి ఒక 50 kilometers వెళ్తారు, 50 kilometers వస్తారు. లేదు మీరు రెగ్యులర్గా ఒక 100 kilometers డైలీ తిరుగుతారు, లేదంటే 50+ తిరుగుతారు అన్న వాళ్ళకి ఈ బైక్ బెస్ట్ సూటబుల్. లేదు మీకు ఒక రెంటెడ్ హౌస్ ఉంది, మీరు ఊకే హౌస్ షిఫ్ట్ అవుతారు, ఊకే ఛార్జింగ్ పాయింట్స్ చేంజ్ చేసుకోవాలంటే అంత సూటబుల్ కాదు. అండ్ లెట్స్ మీరు లాంగ్ రైడ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, వాళ్ళకి కూడా ఇది అంత సూటబుల్ కాదు. సూటబుల్ ఎప్పుడు మీకు అంత పేషెన్స్ ఉంది, లెట్స్ మీరు ఆల్రెడీ ప్రతి ట్రిప్ని మీరు ప్రీ ప్లాన్ చేసుకొని ఎక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అక్కడ 2 hours 3 hours మీరు వెయిట్ చేస్తాను అనుకుంటే బెటర్. కానీ లెట్స్ మీకు అంత పేషెన్స్ లేదు, నేను వెయిట్ చేయలేను, 10 minutesలో అయిపోవాలి, దన అయిపోవాలంటే ఈ బైక్ సూటబుల్ కాదు. ఇప్పటికే దోమలు నన్ను చంపేస్తున్నాయి. ఇక్కడితో వీడియో ఎండ్ చేద్దాము. ఇంకొక నెక్స్ట్ వచ్చే వీడియోస్లో రేంజ్ టెస్ట్ అండ్ దీని ఇంకేమైనా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సర్వీస్ లెట్స్ ఆల్రెడీ మా ఫ్రెండ్ చేయించాడు, 1000 kilometersకి దీని సర్వీస్ ఉంటుంది, అరౌండ్ 650 rupees అయిందంట. అండ్ తర్వాత లాంగ్ టర్మ్ రివ్యూ ఇస్తాను. అండ్ వచ్చే రోజుల్లో నేను లదాఖ్ కూడా వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. వన్స్ ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత మేబీ నెక్స్ట్ 2 months నేను లదాఖ్ వెళ్తాను.
అప్పుడు కూడా డైలీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తా, ఛార్జింగ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నేను ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. మీరు కనుక చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నా ఐడి fit.saitej అని ఉంటుంది. మీకు ఈ బైక్స్ ఇప్పుడు అంటే కొత్తగా బైక్స్, ఇది నా ఫస్ట్ వీడియో బైక్ది. మీకు ఆల్రెడీ ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్, మీరు జిమ్ ఎలా చేయాలి, మీకు ఫిట్నెస్ రిలేటెడ్ కంటెంట్, మీ డైట్ ఎట్లా ఫాలో అవ్వాలి, మీరు ఫిట్గా ఎలా ఉండాలి రెగ్యులర్గా మీరు మీ లైఫ్లో అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈజ్ ద వే టు గో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికే దోమలు నన్ను చంపేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సీ యూ.